పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ బాచ్పల్లి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తపై భార్య హత్యాయత్నానికి ఒడిగట్టింది. బయటకు రావాలని పిలిచి 4 వ్యక్తులతో కలిసి చంపడానికి ప్రయత్నించింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ వ్యక్తులు రామ్దాస్ను తీవ్రంగా కొట్టారు. ఇక చనిపోయాడని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రాణాలతో బయటపడ్డ బాధితుడు రామ్దాస్ పోలీసులను ఆశ్రయించాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక రామ్దాస్ అనే వ్యక్తిని తన భార్య చంపాలని కూడా 4 వ్యక్తులతో ప్లాన్ చేసింది. అయితే అతను దాదాపు చనిపోయారని ఖరారు చేసుకున్న అనంతరం కూడా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ 12 గంటల ప్రాంతంలో అతనికి మెలకువ రావడంతో వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలిసింది. 4 యువకులతో కలిసి రామ్దాస్ అనే వ్యక్తిని అతని భార్య చంపాలని ప్లాన్ చేసినట్టు కూడా చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం, పూర్తిగా కూడా 4 యువకులు కలిసి అతన్ని చంపే ప్రయత్నం చేశారు. చాలా వరకు గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఇది జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్ ఉన్నారు బాధితుడు. అసలు ఏం జరిగిందండి? శనివారం నైట్ మేడం, నేను వర్క్ చేసుకొని తాగేసి పడుకొని ఇంట్లో ఉన్నా. మా కింద ఒక ఆయన ఉంటాడు, పెద్ద మనిషి. అతనేమో భార్య ఫోన్ చేసిందిరా, రొట్టెల బండి దగ్గర వెళ్ళంట అని చెప్పింది. సరే ఎందుకు పిలిచిందేమో అని వెళ్ళాను మేడం. అక్కడ అప్పుడే ఒక అబ్బాయి వచ్చిండు. అక్కడ స్టాండ్ బండి వేసుకొని గోపి అనే అబ్బాయి వచ్చిండు. తినేసి పడుకున్నా కదా, ఎందుకు నన్ను పిలిచావు, నేను హాయిగా పడుకున్నాను. కాదు అతను పిలుస్తుండు, వెళ్ళు అని చాలాసార్లు చెప్తే కూడా ఫోర్స్ చేసి ఆమె ఇంకా ఎక్కువసేపు ఆమెనే ఫోర్స్ చేసి నువ్వు వెళ్ళు, నువ్వు డబ్బులేమి ఒక ఆయన ఇస్తాడు అని ఆటో వైన్ షాప్కి తీసుకెళ్ళాడు. బీర్లు ఓపెన్ చేసిండు. ఇక తాగు రామ్దాస్ అని నాకు సగం బీరు తాగిచ్చాడు. సరే అన్న, లేట్ అవుతుంది, పోదాం తొందరగా తాగేసి ఉంటే ఆగాగు 1 నిమిషం అని చెప్పి ఆవిడ కొంచెం చీకటిగా అవన్నీ ఉంది. చీకటిగా అవతల నుంచి 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు 3 కలిసి ఇంకా కొట్టుడు స్టార్ట్ చేసుడే. బీరు వాటలతో రాళ్ళతో ఉండబెట్టి రాయితో ఇలా బాగా కొట్టారు. మనం అసలు ఏమి తెలియని పరిస్థితుల సురతోడి పడిపోయినాం. ఇంకా చనిపోయారు ఏమో అనుకుని వెళ్ళిపోయారు. అప్పుడు లేచి 12 గంటల టైంలో నడుచుకుంటూ మెల్లగా వచ్చేసినాం. అంతా ఎవరండి? అంటే ఇప్పుడు ఎవరైతే చుట్టుముట్టారో, చంపాలని ప్రయత్నించారో ఈ 3 కానీ 4 యువకులు కానీ అంటే వీళ్ళ భార్యతో ఎటువంటి సంబంధం ఉంది? అంటే ఏమైనా తెలుసా వీళ్ళు ముందే? అంటే ముందే అంటే మేడము, ఇప్పుడు మా అన్న హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది ఊరికి. నేను దాదాపు ఒక 50-60 సార్లు చూశాను గోపి మా అన్న వాళ్ళ భార్య మాట్లాడుకోవడం. అంటే మా అన్న ఇక్కడ లేడు కదా, ఇప్పుడు మనకు అవసరం లేదు కదా. ఏదో క్యాజువల్గా ఏడంటే అక్కడ కనిపిస్తారు నాకు, ఎప్పుడైనా మనం పోయే రూట్లో కానీ ఎక్కడైనా కనిపిస్తారు. నేను చాలాసార్లు కూడా చూశాను. నేను చూస్తున్నాను కదా, దాదాపు కొన్ని రోజులుగా కూడా వీరిద్దరి మధ్య తగాదాలు అయితే నడుస్తున్నాయి. దాని కారణంగానే కూడా గోపి అలాగే మరో కొంతమంది వ్యక్తితో కూడా చంపించాలనే ప్రయత్నం చేశారు. అయితే అందరూ కూడా చనిపోయారని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అతను ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో బంధువులందరూ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జ్యోతి అనే మహిళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆమె కోసం పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా ముత్యంగూర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.